ఓం శ్రీ గురుదేవాయ నమ. శ్రేయాయ నమ. శ్రీపాద శ్రీవల్లభాయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ముఖ్యంగా తుఫాన్ మనకి కాకినాడ పరిసర ప్రాంతాల్లో చాలా అద్భుతకరమైన హెచ్చరిక అని చెప్పారు. అక్కడికి మనం కూడా అందరికీ మన వంతు ఎవరైతే ఇబ్బంది లేకుండా ఉంటారో మన వాళ్ళందరికీ కూడా మెసేజ్లు ఫోన్లు పెట్టి బయటికి రాకండి, చాలా విపరీతంగా ఉంటుంది అని చెప్పడమే కాకుండా పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయ క్షేత్రం ఏదైతే ఉందో దానివల్ల నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదాలు కూడా జరగలేదు. పిఠాపురానికి వచ్చి ఎందుకు జరగలేదు అంటే ఇక్కడ పిఠాపురంలో శక్తిపీఠం శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయుడు గర్భంలో దత్తాత్రేయుడు స్వయంభూ గర్భంలో బంగారు పల్లకి ఉన్నది అని మా గురువులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి విషయం ఏంటంటే చాలామంది నాకు ఫోన్ చేశారు, గురువుగారు మీరు వాయిస్ మామూలుగానే వేగొక్క చెప్పినవన్నీ పెడుతున్నారు, మీరు కనిపించట్లేదు, మీరు స్వయంగా చెప్పటం లేదు, మీరు స్వయంగా కనిపించి చెప్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది అంటున్నారు. చాలా వరకు చాలా బాగుంది, ఈ మాట వరకు చాలా ఆనందంగా బాగా చెప్పారు. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొన్ని వేల మంది మనకు ఉన్నారు, కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరో షేర్ చేయట్లేదు. ఏదో చూసాం, గురుగారు మాట విన్నాం అని వదిలేస్తున్నారు. కాదు, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మీకు విషయం చెప్తాను. ఏ గురువునైనా సరే ప్రతిసారి దర్శించుకోవడం కారణం ఏంటంటే గురువు నుంచి వచ్చే ఆ ఆరాశక్తి అంతా కూడా మీ లోపలికి ప్రవేశించి మీరు దర్శనం చేసుకోగానే మీకున్న లోపడున్న దుష్ట ప్రభావాలన్నీ పోతాయి. ఇది గురువులు చెప్పిన ముఖ్యమైన మాట. అందుకే గురు దర్శనం చేసుకోవాలి, గురువుల దగ్గరికి వెళ్ళాలి. కానీ నేను ఎప్పుడు ఎవరిని రండి అని చెప్పను. చాలామంది రమ్మనకపోయినా అందరూ వస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే నేనే మీ దగ్గరికి వస్తూ ఉంటాను, మీరే ఆ రోజు కలుస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే నా దగ్గర ఇప్పటి వరకు ఉపదేశం తీసుకున్న వాళ్ళు కానీ నన్ను అనుసరించే వాళ్ళు కానీ ఎవరికి ఏ బాధలు రాలేదు. వచ్చిన క్షణాల్లో తీరిపోయే అవకాశం గురువుగారు దయ వల్ల నన్ను నమ్మిన వాళ్ళందరికీ కూడా అలా జరుగుతుంది. నేను ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర నేను ఇది కావాలి అని నేను ఎప్పుడు వాళ్ళ మనస్ఫూర్తిగా ఏదన్నా సహకారం అందించాలేమో కానీ నేను ఏ సహకారం కోరలేదు, ఏమీ అడగను. ఎందుకు అంటే అడిగినప్పుడు కర్మ వస్తుందని నాకు భయం. కాబట్టి నేను చేసే ఈ అమావాస్య పూజలు కానీ పౌర్ణమి పూజలు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. అది చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు గోత్రనామాలు అందిస్తే నేను ఆ పూజలో మీ గోత్రనామాలన్నీ చదివి ఆ రోజంతా మీకోసమే, ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళందరి కోసమే నేను ఆ యొక్క హోమంలో కానీ పూజలో కానీ చేస్తూ ఉంటాను. దీనికి మీకు తోచిన విధానంగా మీరు ఏదన్నా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ నేను అడిగేది ఎప్పుడు పెట్టుకోలేదు. అడిగి చేయాలి అనేది చాలామంది ఉంటారు. వాళ్ళు ఆశ్రమానికి వచ్చి చూసి ఇది లేదు అది లేదు మేము చేస్తామని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే నేను వద్దనే అంటున్నాను. ఎందుకంటే ఇది ఎవరికైనా, నేను ఇక్కడ ఉండను, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను. నేను అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ ఇబ్బంది పెట్టి మళ్ళీ నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏదన్నా ఇవ్వాలంటే గురువుగారు అంత దూరం నుంచి వచ్చారు, ఈ సాధ్యులు ఎలాగా, ఈయన వెళ్ళడం ఎలాగని ఆలోచించే వాళ్ళు చాలామంది, మన శిష్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళు నన్ను చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు. ఇంక మనం ఏం అడగాలి? కాబట్టి మనకున్న శిష్యులందరూ కూడా ఉత్తములు, మహా గొప్ప యోగులు, మహాపురుషులు ఉన్నారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు నేను చూసిన జనాలు చాలామంది రకరకాల జనాలు ఉన్నారు. నాకు సొంత వాళ్ళు కూడా ఉన్నారు. మనిషిని మనిషిగా చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ మనిషిని మనిషిగా చూడలేని వాళ్ళు మనిషిని మనిషిగా చూసేదే కాకుండా
దైవత్వాన్ని తీసుకొచ్చి మనం స్వశక్తి సాధన ద్వారాగా వాళ్ళకున్న సమస్యలన్నీ పోయి దైవత్వాన్ని అమర్చుకునేలాగా అంటే అలవర్చుకునేలా మనం సాధన నేర్పాం. అందరూ కూడా సాధన చేసుకుంటూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఏమీ తెలియదు అనుకునే వాళ్ళు కూడా మన సాధనకు వచ్చి వాళ్ళు ఈరోజు ఎన్నో అనుభవాలు చెప్తున్నారు. అంటే కారణం ఏంటంటే నేను ఈ నిస్వార్థంతో ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా నాకున్న పరిజ్ఞానం గురువు నేర్పిన విద్యని నేర్పినట్టు చెప్తున్నాను, ఏది దాచుకోకూడదు. కాబట్టి నేను బాగున్నాను, నా దగ్గరకు వచ్చిన శిష్యులు అందరూ బాగున్నారు. కాబట్టి మనిషి ఏమి ఆలోచిస్తాడనేది చెప్తాను చూడండి. ఇసుక ఉందనుకోండి, మన ఇసుకలో మనిషి ఆ పరిజ్ఞానంతో ఇసుక తీసుకుని సౌదాలు నిర్మించగలడు, అంటే పెద్ద పెద్ద భవనాలు కట్టగలడు, వ్యాపారం చేయగలడు వాటితోటి. కానీ ఆ ఇసుకతో ఉన్న బంధాన్ని పెట్టుకోలేడు. ఎందుకంటే ఎంత గొప్ప బిల్డింగ్ కట్టిన వ్యక్తి ఆ బిల్డింగ్లో ఉండడానికి ఉండదు, బయటికి పోవాల్సిందే. ఎప్పటికన్నా ఆ ఇంటి కొనుక్కున్న వాడు కానీ ఇంటి వాడు కానీ వస్తే బయటికి పోవాలి. కానీ అలాగే శిల్పి రాయిలో ఒక శిల్పాన్ని చూస్తాడు, ఆ అద్భుతమైన విగ్రహాన్ని చెక్కడానికి ప్రయత్నం చేస్తాడు, చెక్కుతాడు. కానీ ఆ విగ్రహం ఎక్కడో చెక్కిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలియదు. కానీ అతని మనసుతో చెక్కిన భగవంతుని స్వరూపం మనసు ఉంది కాబట్టి ఆ మనసుతో చెక్కిన ఆ విగ్రహానికి పూజలు అందుకుంటుంది. ఆ పూజలు అందుకునేలా చేసే మనిషిని మనం గుర్తించలేము. ఓకేనా? అందుగురించి మనిషిని గుర్తించడం అంటే ఎలా వస్తుందో తెలియని ఈ లోకంలో ఉన్నాం మనం. అలాగే ఒక ఆభరణాన్ని తయారు చేయగలడు, ఒక లోహంతో ఆభరణాలని రకరకాల వస్తువుని తయారు చేయగలడు. కానీ మనిషిలో ఉన్న మనసుని గ్రహించలేడు. అలా ప్రతి మనిషిలోనూ కూడా ఉన్న ఔషధ గుణాలను కూడా ప్రతి ఆకులోను ప్రతి చెట్టులోనూ ఔషధ గుణాలు చూడగలడు. ఆ ఔషధ గుణాలని అన్నిటిని కలిపి రోగాన్ని తగ్గించగలడు. కానీ మనిషిలో ఉన్న మానవత్వాన్ని మంచితనాన్ని గుర్తించలేడు. కానీ ప్రతి ఒక్కరిలోనూ వ్యసనాలకి లోనయ్యి ఆ శరీరాన్ని అంతటినీ పాడు చేసుకునే ప్రయత్నం చేసి ఆ వ్యసనంలోనే ఆనందం పొందుతాడు తప్ప ఈ యొక్క మనిషిలో ఉన్న మంచితనాన్ని మనిషిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించలేడు. కాబట్టి ఇవన్నీ చెప్పిన దాంట్లో ఏదైతే నేను విషయంగా మీకు అందరికీ అందించాలనుకుంటున్నానో ఆ విషయంలో ఏముందంటే మనిషిని మనిషిగా తయారు చేసి సాధన పరంగా మీరు అందరూ కూడా గొప్ప వ్యక్తులుగా మారి ఆనందాన్ని మీరు పొందుతున్నారు. ఈ స్వశక్తి సాధన ద్వారాగా మీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మీ సాధన ద్వారా కూడా ఎంతమంది నాకు ఫోన్ చేసి ఈ యొక్క మానవ జన్మకి సార్థకం ఏంటంటే మీరు నేర్చుకునే విద్య ఇంకో 10 మందిని తయారు చేస్తే వాళ్ళు కూడా మనకులాగా అందరూ తయారయ్యారనుకోండి, ఈ లోకంలో ఈ యొక్క దుష్టకర్మలు చేసేవాళ్ళు తగ్గుతారు. ఎందుకంటే వస్తున్నాయంటే ప్రభావం, కలి ప్రభావం. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోని అందరికీ అంటే చెప్పిన మాటలు అర్థం కావు, కానీ అర్థం చేసుకునేలాగా మీరు ప్రయత్నం చేయండి. వీడియోగా అందరికీ షేర్ చేయండి. నేను అందరూ ఫోన్ చేసి మీరు వీడియో చేయండి, మీరు చూడాలని మీరు మాట చెప్పడం కాదు, మీరు కూడా కనిపించండి అని చెప్పిన గురించి నేను ఈ వీడియో చేశాను. ఒకవేళ నాకు చాలా వరకు తప్పులు ఉండొచ్చు, ఎందుకంటే నేను ఎక్కువ సాధనలో ఉండడం వల్ల మాట్లాడడం పెద్దగా తెలియదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే సాధన నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేయకండి. చాలామంది తప్పులు ఏం మాట్లాడారో చూద్దామని వెతకడానికి చూస్తారు. నాకైతే ఏమీ విషయాలు తెలియవు. నాకు తెలుసున్న పరిభాషని నాకున్న విషయాల్ని మీ అందరికీ తెలియజేయడం కోసం నేను ముందుకు వచ్చాను. కాబట్టి మీరు అందరూ ఆనందంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురు.